Kaki satu. Dua satu kanji satu. సైన్స్ డేకి సైన్స్ ప్రాజెక్ట్స్ చేయమంటే దురాశ దుఃఖానికి చేయటం అని తెలుగులో నీతి వాక్యాలు చెప్తున్నారు ఏంటమ్మా. సరే అయినా పర్లేదు. దురాశ దుఃఖానికి చేటుకు సంబంధించినటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్ మనం ఈరోజు చేద్దాం. ముందుగా మనం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఈ బాటిల్ని 2 పీసెస్ గా కట్ చేసాము. తర్వాత వాటర్ బాటిల్ క్యాప్ కి ఒక చిన్న హోల్ చేసి అందులో జ్యూస్ తాగే స్ట్రాని ఇలా వంకరగా చేసి పెట్టాము. దానిపైన ఊరికే ఒక చిన్న బొమ్మ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ బాటిల్ని ఈ కింద హాఫ్ మీద పెట్టాము. సార్ ఇది అసలు ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తుందో తెలియాలంటే కొంచెం వాటర్ తెచ్చుకోమ్మా. ఇందులో కొంచెం వాటర్ పోయమ్మా. కొంచెమే పోయి, ఇంకొంచెం పోయమ్మా. ఇలా మన ఆశ పరిమితంగా ఉన్నంత వరకు ఇందులో వాటర్ ఎక్కడికి పోవు. కానీ ఆశ ఎప్పుడు ఎక్కువ పోస్తామో ఇంకొంచెం వాటర్ పోయమ్మా. నిండా పోసి ఎప్పుడైతే మన ఆశ మితిమీరుతుందో అది దురాశగా అయ్యి ఇందులో వాటర్ మొత్తం బయటికి పోతాయి. పూర్తిగా కింద వరకు వాటర్ మొత్తం పోతాయి. అసలు ఇందులో సైన్స్ ప్రిన్సిపల్ ఏముంది సార్? ఇందులో సైఫన్ ఎఫెక్ట్ అనే సైన్స్ ప్రిన్సిపల్ ఉందమ్మా. దానివల్ల ఎప్పుడైతే వాటర్ నిండుగా పోస్తున్నావో ఆ ట్యూబ్ లో సైఫన్ స్టార్ట్ అయ్యి వాటర్ చివరి దాకా పోవడానికి కారణమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ సైన్స్ ప్రిన్సిపల్ కి దురాశ దుఃఖానికి చేటుకి సంబంధం ఏందో తెలుసుకుందామా. దీన్ని ఇంగ్లీష్ లో పైథాగరస్ కప్ లేదా గ్రీడీ కప్ అంటారమ్మా. గ్రీడీ కప్ అంటే దురాశ. ఎప్పుడైతే మనకి దురాశ పెరుగుతుందో అంటే వాటర్ ఎక్కువ పోస్తామో అందులో సైఫన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది అని దాని అర్థం.